అష్టావక్ర గీత మొదటి అధ్యాయంలోని 3వ శ్లోకం చెప్పుకుందాం. అష్టావక్రుడు చెప్పిన 2వ సమాధానం ఇది. నా పృథ్వీ నా జలం నా అగ్నిర్ నా వాయుర్జోనవా భవాన్ ఏషాం సాక్షిణమాత్మానం చిత్రూపం విద్యుముక్తయే. నా పృథ్వీ నా జలం నా అగ్నిర్ నా వాయుర్జోనవా భవాన్ అంటే పంచభూతాల గురించి అష్టావక్రుడు చెప్తున్నాడు. ఈ పంచభూతాలతో ఈ మనోదేహాలు ఏర్పడినా నీవు ఈ మనోదేహాలను గమనించేవాడివి. గమనించేవాడు గమనించబడేదానికి వేరుగా ఉంటాడు. నీ మనోదేహాలు ఈ బాహ్య జగత్తు పంచభూతాలతో ఏర్పడినవి. ప్రపంచము అంటే ప్రపంచకము అని, అంటే పంచభూతాలతో ఏర్పడిన ఈ జగత్తునే ప్రపంచకము అని ప్రపంచము అని అంటాం. ఈ జగత్ అంటే జనించి గతించేది అని. జగతి అంటే జనించి గతించే ఈ వ్యవహార ప్రపంచాన్ని మనం జగత్తు అంటాం. ఈ జగత్తులోని ప్రపంచంలోని అన్నీ కూడా పంచభూతాలతో ఏర్పడినవి. ఎలా ఏర్పడింది ప్రతి పదార్థము అనేది పంచీకరణ విద్య ద్వారా తెలుస్తుంది. జీవరాశులు నిర్జీవ పదార్థాలు ఏవి ఎలా ఏర్పడినవి అనేది పంచీకరణ విద్యలో అతి సూక్ష్మ విషయాలని చెప్పడం జరిగింది. నా పృథ్వీ నీవు పృథ్వీవి కావు, భూమివి కావు. నా జలం నీవు నీరు కావు. నా అగ్నిర్ నీవు అగ్నివి కాదు. నా వాయుర్జోన్నవా భవాన్ నీవు వాయువు ఆకాశము కాదు. నీవు పంచభూతాలతో ఏర్పడిన మనోదేహం మాత్రమే కాదు. నీలో ఒక విశ్వ చైతన్యం, ఒక సాక్షి స్వరూపంగా ఉంది. నీవు ఈ మనోదేహాలను గమనించేవాడివి. అంటే పంచభూతాలతో ఏర్పడిన వాటిని గమనించేవాడు అని ఇక్కడ అష్టావకుడు చెప్తున్నాడు. అష్టావకుడు ఈ శ్లోకంలో మొదటగా నీవేవి కావో అని చెప్తూ తర్వాత ఏషం సాక్షిణమాత్మానం చిత్రూపం విద్యుముక్తయే, నీవేవి అయ్యున్నావో అని చెప్తున్నాడు. నీవు ఒక సాక్షి స్వరూపం అని. నీవు ఎప్పుడైతే ఒక సాక్షి స్వరూపం అని తెలుసుకున్నావో నీకు ముక్తి లభిస్తుంది అని ఈ శ్లోకంలో అష్టావకుడు చెప్పడం జరిగింది. ఇందులో నేనెవరిని అన్న ప్రశ్నకు సమాధానం లభిస్తుంది. మనందరం ఆత్మవిచారణలో తెలుసుకోవాల్సింది ఏమిటంటే నా వాస్తవ స్వరూపం ఏమిటి అని. ఆత్మజ్ఞాన బోధ అంతా ఏం చెప్తుందంటే మన వాస్తవ స్వరూపం గురించి చెప్తుంది. ప్రతి సాధకుడు కూడా తన వాస్తవ స్వరూపాన్ని తెలుసుకోవాలి. నేనెవరిని అన్న ప్రశ్న ద్వారా ఆ స్వరూప స్థితిని మనం అనుభూతి పొందుతాం. నేనెవరిని అన్నది మనం 3 విధాలుగా తెలుసుకోవచ్చు. మొదటిది, గమనించబడేది ఏది నీవు కాదు. ఈ వస్తు విషయాలన్నీ గమనించబడతాయి. ఈ కుర్చీ గమనించబడుతుంది, ఇందులో ఉన్న వస్తు విషయాలన్నీ గమనించబడతాయి. అలా గమనించబడేవి ఏది కూడా నీవు కాదు. ఈ దుస్తులు గమనించబడతాయి. ఇది మనకు చాలా తేలిక అర్థమవుతుంది. ఈ గమనించబడేది ఏది కూడా నీ వాస్తవ స్వరూపం కాదు అని. ఎందుకంటే అవి నిత్యం మారిపోతూ ఉంటాయి. రెండవ స్థాయి ఏంటంటే ఈ దేహం గమనించబడుతుంది. మనకి పైకి కనిపించిన ఈ స్థూల దేహం గమనించబడుతుంది. గమనించబడేది నీవు కాదు. ఈ దేహం కూడా నిత్యం మారిపోతూ ఉంటుంది. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు చూస్తే బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, జీవితం ఒక రైలు ప్రయాణం అనుకుంటే ఈ బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అనేవి రైల్వే స్టేషన్లా వస్తూ ఉంటాయి. దేహం నిరంతరం మారిపోతూ ఉంటుంది. మనకి ఏమాత్రం స్థూల దృష్టితో చూసినా ఈ బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం ఇవి దశలుగా ఉన్నాయి దేహానికి అని తెలుస్తుంది. అలా ప్రతి సంవత్సరం దేహం మారిపోతూ ఉంటుంది. ఇంకా సూక్ష్మంగా చూస్తే ప్రతి నెల దేహం మారిపోతూ ఉంటుంది. ప్రతి 7 సంవత్సరాలకి కొత్త దేహం పుడుతూ ఉంటుంది అంటారు. మానవ శరీరంలో 100 లక్ష కోట్ల కణాలు ఉంటాయి. మొత్తం కణాలతో నిర్మితమైంది ఈ దేహం అంతా కూడా. బాహ్యంగా ఈ దేహం చూస్తే స్థూల దేహం 7 ధాతువులతో ఏర్పడి ఎన్నో అవయవాలుగా కనపడుతుంది, కర్మేంద్రియాలతో, జ్ఞానేంద్రియాలతో. సూక్ష్మంగా చూస్తే ఎన్నో శరీర వ్యవస్థలు ఉంటాయి, కణజాలం ఉంటుంది, అంతా కణాలతో నిర్మితమై ఉంటుంది.
మానవ దేహం 100 లక్షల కణాలతో ఉంటుంది. ఇంకా సూక్ష్మంగా చూస్తే ఈ కణాల లోపల కణ పదార్థాలు, ఇంకా అణువులు, అణు పదార్థాలు, పరమాణువులు, ఇంకా సూక్ష్మంగా చూస్తే అంతా చైతన్యంగా ఉంటుంది. ఈ దేహాన్ని స్థూల దృష్టితో చూస్తే సప్తధాతువులతో ఏర్పడి మనకి బాహ్యంగా అంతా ఈ దేహాలు స్థూలంగా అలా కనపడతాయి. అది కేవలం స్థూల దృష్టితో. మనకి ఎప్పుడైతే సూక్ష్మతమ దృష్టితో, సూక్ష్మతర దృష్టితో, సూక్ష్మాతి సూక్ష్మ దృష్టితో, మహాసూక్ష్మ దృష్టితో చూస్తే మన శరీరం అంతా కణాలతో నిండి ఉన్నట్టు, ప్రతి కణం కూడా ఎన్నో అణువులతో నిండి ఉన్నట్టు, ఇంకా సూక్ష్మంగా వెళ్తే ఎక్కడ ఆకారం లేకుండా అంతా చైతన్యమే ఉన్నట్టు తెలుస్తుంది. మానవ దేహంలోంచి ఏ భాగం నుంచి తీసుకున్నా మనం అలా కణాలు, అణువుల స్థాయిని దాటి చైతన్య స్థాయికి వెళ్తాం. పైకి కనిపించే స్థూలదేహం అయితే ఇంకా సూక్ష్మంగా సూక్ష్మదేహం ఉంటుంది. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, మహాకారణ శరీరంగా మనం తెలుసుకోవాలి. స్థూలదేహం సప్తధాతువులతో ఏర్పడుతుంది. సూక్ష్మదేహం అంటే మనసు, ఈ ప్రాణం, ఇవన్నీ సూక్ష్మదేహానికి సంబంధించినవి. కారణ శరీరం అంటే అంత సుషుప్తి స్థితిలో ఒక చైతన్య స్వరూపంగా మనం ఉంటాం. మహాకారణ శరీరం అంటే ఈ విరాట్ స్వరూపంలో ఉన్న అతి సూక్ష్మమైన ఈ విశ్వ చైతన్యాన్ని మనం ఒక మహాకారణ శరీరంగా తీసుకోవాలి. మన దేహంలో ఈ స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం మనకు తెలియాలి. మనిషిని పంచకోశాలుగా విభజించుకుంటే ఈ పంచకోశాలకి అతీతంగా ఉన్న సాక్షి స్వరూపాన్ని మనం తెలుసుకుంటాం. ఈ పంచకోశాల్లో మొదటిది బాహ్యంగా ఉన్నది అన్నమయ కోశం. అన్నమయ కోశం స్థూలదేహంలో సత్వధాతువులతో ఏర్పడుతుంది. రెండవది ప్రాణమయ కోశం. మనం వాయువు తీసుకున్నప్పుడు హృదయంలో అది ప్రాణశక్తిగా మారుతుంది. ప్రాణశక్తిగా మారి పంచప్రాణాలుగా శరీరం అంతా వ్యానంగా, నాభి దగ్గర సమానంగా, అధోముఖంగా అపానంగా, ఊర్ధ్వంగా ఉదానంగా, పంచప్రాణాలుగా, పంచ ఉపప్రాణాలుగా శరీరం అంతా అన్ని నాడుల్లో కూడా ప్రవహిస్తూ ఉంటుంది. మొదటిది అన్నమయ కోసం, రెండవది ప్రాణమయ కోసం, మూడవది మనోమయ కోసం. మనసు ఈ ప్రపంచం అంతా, మన మనసు ఆలోచనలు, భావనలే మనకి జగత్తుని, ఈ నామరూప జగత్తుని ఏర్పరుస్తుంది. నాలుగవది విజ్ఞానమయ కోసం, ఐదవది ఆనందమయ కోసం. ఈ పంచకోశాలు కూడా ఈ మనోదేహాల్లో ఈ పంచభూతాలతో ఏర్పడినవి. ఈ భూతత్వం, జలతత్వం, అగ్నితత్వం, వాయుతత్వం, ఆకాశతత్వం ఈ మనోదేహాల్లో పంచభూతాలతో ఉంటుంది. నీవెవరు అంటే గమనించబడేది నీవు కాదు. ఈ బాహ్య ప్రపంచంలో వస్తు విషయాలు నీవు కాదు, అవి గమనించబడేవి. ఈ దేహం గమనించబడేది నీవు కాదు. నీ మనస్సు భావనలు గమనించబడేవి, అది నీవు కాదు. నీవెవరు? నీవు గమనించేవాడివి. ఈ మనోదేహాలని గమనించేవాడివి నీవు. ఇలా గమనించబడేది ఏది నీవు కాదని, అవి ఎప్పుడూ మారిపోతూనే ఉంటాయి. బాహ్య ప్రపంచం ఎప్పుడూ మారిపోతూనే ఉంటుంది. దేహం మారిపోతూ ఉంటుంది, మనసు ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. ఇవి నిత్యం నిరంతరం మారిపోతూ ఉంటాయి. కానీ గమనించేవాడు ఆ ఉనికి, ఆ అస్తిత్వం మనం జీవించి ఉన్నంత వరకు, ఎరుక ఉన్నంత వరకు అది మారనిదిగా ఉంటుంది, నిత్యంగా ఉంటుంది, సత్యంగా ఉంటుంది. నీవెవరు అంటే నీ మనస్సుని గమనించేవాడిగా తెలుసుకోవాలి. పంచభూతాలకి అతీతంగా ఉన్న సాక్షి స్వరూపంగా తెలుసుకోవాలి. రెండవది నీవెవరు అనేది ఎలా తెలుస్తుందంటే, ఇది నీది, అది నాది అంటాం. ఈ వస్తువు నీది, ఈ వస్తువు నాది అని. ఏదైతే ఇది నీది, అది నాది ఇలాంటివి చెప్తున్నామో అదేమీ నీవు కాదు. మనం ఏదైతే ధరిస్తూ ఉంటామో అదేది నీవు కాదు. ధనుర్ధారి అంటాం, అంటే ధనస్సును ధరించాడని. ఆ ధనస్సు నీవు కాదు కదా. మురళీధరుడు అంటాం, ఆ మురళి నీవు కాదు కదా. దేనైతే ధరిస్తున్నావో అదేది నీవు కాదు. దేహధారి అంటాం, అంటే దేహాన్ని ధరించానని. ఈ దేహం నీవు కాదు. మనస్సుని ధరించానంటాం, మనసు ఆలోచనలన్నీ. ఆ మనస్సు నీవు కాదు. దేనైతే ధరిస్తున్నావో అది నీవు కాదు. ఏదైతే ఇది నాది, అది నాది అంటున్నావో అదేది నీవు కాదు. నీ వాస్తవ స్వరూపం కాదు. ఇవన్నీ మారిపోయేవి. ఇవి నీవు గమనించేవాడివి, సాక్షి స్వరూపానివి. అందుకే అష్టావక్రుడు
నీ మనోదేహాలు పంచభూతాలతో ఏర్పడినా, ఈ జగత్తంతా ప్రపంచమంతా పంచభూతాలతోనే ఏర్పడినా, నీవు ఈ పంచభూతాలకి అతీతంగా ఉన్న సాక్షి స్వరూపంగా తెలుసుకో. నీ మనస్సుని గమనించేవాడివి నీవు. నిత్యం నిరంతరం నీవు జీవించి ఉన్నంత వరకు, ఎరుకతో ఉన్నంత వరకు నీవు గమనించేవాడిగా నీ స్వరూపస్థితిని అనుభూతి పొందితే, ఏషాం సాక్షిణమాత్మానం, ఏషాం సాక్షిణం ఆత్మానం, అంటే నా ఆత్మస్వరూపము ఒక సాక్షి స్వరూపము అని నీవు తెలుసుకున్నప్పుడు ముక్త స్థితిని పొందుతావు. ఏషాం సాక్షిణమాత్మానం చిత్రూపం విద్యముక్తయే. అప్పుడు నీవు ఒక చిత్స్వరూపంగా ముక్తిని పొందుతావు, ముక్తి గురించి తెలుసుకుంటావని. ఇక్కడ సచ్చిత్ ఆనందము అంటాం. ఇక్కడ సత్ అంటే సత్యము, విశ్వమంతా ఉన్న మూల చైతన్యం సత్యం. అది మనలో జీవ చైతన్యంగా ఉంటుంది. విశ్వ చైతన్యం మనలో ఉన్న జీవ చైతన్యమే అక్కడ సత్ అంటే. దాని ఎరుకను పొందటం చిత్ అంటే. సత్ అనేది ఉనికిని సూచిస్తుంది, చిత్ అనేది ఎరుకను సూచిస్తుంది. ఆ ఎరుక ద్వారా ఒక నిత్య ఆనంద స్థితిలో ఉంటాం. అంటే సచ్చిత్ ఆనంద స్థితిని మనం అనుభూతి పొందుతాం. నా పృథ్వీ నా జలం నా అగ్నిర్ నా వాయుర్జోనవా భవాన్. నీవు పంచభూతాలతో ఏర్పడిన నీవు వాటికి అతీతంగా ఉన్నావు. నీ వాస్తవ స్వరూపం అది పంచభూతాలకి అతీతంగా ఉంటుంది. నీవు గమనించేవాడివి. ఏషాం సాక్షిణమాత్మానం, నీవు ఒక సాక్షి స్వరూపంగా తెలుసుకొని చిత్రూపం విద్యముక్తియే, ఒక సచ్చిదానంద స్వరూపంగా నీవు అనుభూతిని పొంది ముక్తిని పొందుము అని అష్టావక్రుడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఇక్కడ పంచభూతాల్లో ఈ ఐదుటి గురించి చెప్తూ ఈ శ్లోకంలో మొదటి పాదంలో నీవేమి కాదో చెప్తున్నాడు. నీ వాస్తవ స్వరూపం ఏది కాదో చెప్తున్నాడు. ఈ రెండో భాగంలో నీవేమై ఉన్నావు, ఒక సాక్షి స్వరూపం అయి ఉన్నావు అని ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. అష్టావక్రుడు చెప్పిన మొదటి సమాధానంలో అంటే అధ్యాయంలో రెండో శ్లోకంలో 5 సాత్విక గుణాలను చెప్పడం జరిగింది. అంటే క్షమ, అర్జవ, దయ, తోష, సత్యములను అమృతంలా సేవించమని అష్టావకుడు ముందు శ్లోకంలో చెప్పడం జరిగింది. అక్కడ 5 గుణాలను అమృతంలా సేవించమని చెప్పడం, ఈ శ్లోకంలో ఈ పంచభూతాలు నీవు కాదు, వీటికి అతీతంగా ఉన్న స్వరూపం అని చెప్పడం జరిగింది. అక్కడ క్షమ అనేది పృథ్వీతత్వంగా మనం తెలుసుకోవచ్చు. పృథ్వీకి ఉన్న సాత్విక గుణం క్షమము. జలం అనేది నీరు అనేది మనం ఎందులో పోస్తే ఆ రూపాన్ని ధరిస్తూ ఉంటుంది. దాన్ని అర్జవం కింద చెప్పొచ్చు. ఇక్కడ అగ్ని దయ కింద. ఎప్పుడైతే అజ్ఞాన అరణ్యం దహింపబడిందో అప్పుడే సర్వబుద్ధి ఏర్పడుతుంది. కాండవ దహనం దేన్ని సూచిస్తుందంటే మనసులో ఏర్పడిన అజ్ఞాన అరణ్యం అంతా దహింపబడితే అప్పుడు అమృత లక్షణాలు ఏర్పడతాయి. ఒక అరణ్యం అంతా కూడా కాండవ దహనంలో అంతా అరణ్యం అంతా దగ్ధమైనప్పుడు అప్పుడు కొత్త ఔషధులు అవి ఒక అమృతంలా అవన్నీ ఉద్భవిస్తాయని కాండవ దహనం కథ చెప్తుంది. సర్వభూతద ఎప్పుడు ఏర్పడుతుందంటే మన మనసులో ఉన్న వికల్పాలు, వికారాలు, ఈ అజ్ఞాన అరణ్యం అంతా దహింపబడినప్పుడు ఆ దయ అనేది ఏర్పడుతుంది. వాయువు తోషాన్ని, ఆకాశము సత్యాన్ని, ఆ 5 గుణాలని ఈ 5 తత్వాలు చెప్తాయి. ముందు శ్లోకంలో మనం ఒక త్రికరణ శుద్ధిని, అంతఃకరణ శుద్ధిని పొందటం తెలుసుకుంటే ఈ శ్లోకంలో మన వాస్తవ స్వరూపం తెలుస్తుంది. నేనెవరిని అన్న ప్రశ్నకి మనకి ఈ శ్లోకంలో సమాధానం తెలుస్తుంది. శ్రీ రమణ మహర్షి నిత్యం చెప్పేది సాధకులకి, నేను ఎవరిని అన్న ప్రశ్నని నిరంతరం వేసుకుంటూ ఉంటే ఆ ఆత్మ విచారణ ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందుతావు అని రమణ మహర్షి ఎప్పుడు నిత్యం చెప్పడం జరుగుతుంది. అంతఃకరణ శుద్ధి ఏర్పడిన తర్వాతే ఈ నేనెవరిని అన్న ప్రశ్నకి మనకి సమాధానం తెలుస్తుంది. ఈ మొదటి అధ్యాయంలోని 4వ శ్లోకం అష్టావక్రుడు 3వ సమాధానంలో యది దేహం పృథక్కృత్య చితి విశ్రామ్య తిష్టసి అధునైవ సుఖీశాంతః బంధముక్తో భవిష్యసి అని. యది దేహం పృథక్కృత్య, యది దేహం పృథక్కృత్య అంటే వేరు చేసుకుని, ఈ దేహభావాన్ని నుంచి నువ్వు వేరు చేసుకుంటే, మనందరం కూడా ఈ దేహంతో తాదాత్మ్యం చెందిపోయి ఉంటాం మనసుతో.
ఎప్పుడైతే ఈ భావనలు వేరు చేసుకుని వీటిని గమనించేవాడిగా ఉన్నావో, ఇది దేహం పృథకృత్య, ఈ దేహభావం నుంచి వేరు చేసుకుని చితి విశ్రామ్య తిష్టసి, నీ చైతన్యంలో విశ్రమిస్తే, ఒక నిత్య ధ్యాన స్థితిలో నీవు ఉంటే, అధునైవ సుఖీ శాంత, అధునైవ అంటే అధునా ఏవ అంటే ఈ క్షణం నుంచే సుఖము శాంతము లభిస్తుంది అని. అష్టావకుడు ఇక్కడ ఈ క్షణం నుంచే లభిస్తుంది అంటున్నాడు. అంతేగాని కొన్ని సంవత్సరాలు పడుతున్నాను, కొన్ని జన్మలు పడుతున్నాను, ఇంకా ఎన్నో అభ్యాసాలు ప్రక్రియలు చేయటానికి చెప్పటం లేదు. ఎప్పుడైతే నీ దేహభావం నుంచి వేరు చేసుకుని నీ మనసుని గమనించేవాడిలో ఉన్నావో, ద్వంద్వాలకు అతీతంగా ఉన్నావో, ఆ క్షణం నుంచే సుఖము శాంతము లభిస్తుంది అంటున్నాడు. బంధముక్తో భవిష్యసి, అన్ని బంధాల నుంచి నీవు ముక్తుడు అవుతావు. ఇది దేహం పృథకృత్య, నీ దేహభావం నుంచి వేరు చేసుకుని చితి విశ్రామ్య తిష్టసి, నీ చైతన్యంలో విశ్రమిస్తే, అధునైవ సుఖీ శాంత, ఈ క్షణం నుంచే సుఖము శాంతము లభిస్తుంది. బంధముక్తో భవిష్యసి, అన్ని బంధాల నుంచి ముక్తుడు అవుతావు. అష్టావకుడు తన మొదటి సమాధానంలో అంతఃకరణ శుద్ధి గురించి చెప్పడం జరిగింది. ఈ ద్వంద్వాలుగా ఉన్న విషయ ప్రపంచాన్ని త్యజించి సాత్విక గుణాలని అమృతంలా సేవించు అని. తర్వాత శ్లోకంలో వాస్తవ స్వరూపం గురించి చెప్పడం జరిగింది. నీవేమి కావో, నీవేమి అయి ఉన్నావో, నేనెవరిని అన్న ప్రశ్నకి సమాధానం చెప్పడం జరిగింది. ఈ శ్లోకంలో నిత్యం ముక్త స్థితిలో ఉండాలంటే నీవు నీ స్వరూప స్థితిని తెలుసుకోవాలి. అంటే నీ మనోదేహాల నుంచి నువ్వు ఆ భావనల్ని వేరు చేసుకుని వాటితో తాదాత్మ్యం చెందకుండా ఉంటే నువ్వు నిత్యం ఆ ముక్త స్థితిలో ఉంటావని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. మనందరం ఇన్ని కష్టాలు పడటానికి ముఖ్యంగా 3 కారణాలు ఉంటాయి. మొదటిది ఏమిటంటే, నీవి బాహ్య ప్రపంచంతో తాదాత్మ్యం చెంది ఉండటం వల్ల. బాహ్య ప్రపంచంతో తాదాత్మ్యం చెందటం అంటే మన ఆత్మను తాకట్టు పెట్టాం బాహ్య ప్రపంచంలో చిన్న చిన్న వస్తు విషయాలపై. ఏదైనా ఒక వస్తువుని ఆశిస్తాం, అది దక్కకపోతే ఈ జీవితమే వృధా అనుకుంటాం. అతి చిన్న విషయాలపై, ఓ సెల్ ఫోను మన పిల్లవాడు కొనమంటాడు, కొనకపోతే ఎందుకు జీవితం అనుకుంటాడు. ఇంట్లో ఒక టీవీ కొనమన్నా ఒక నెల తర్వాత కొంటామన్నా సరే ఎందుకు జీవితం అనిపిస్తూ ఉంటుంది. అంటే చిన్న చిన్న వస్తు విషయాలపై 10వ క్లాస్ ఫెయిల్ అయినా సరే ఈ జీవితం ఎందుకు వృధా అనిపిస్తూ ఉంటుంది. బాహ్యంలో వస్తు విషయాలపై ఎంత తాదాత్మ్యం చెందిపోయి ఉంటామంటే అవేం దక్కకపోయినా సరే మన జీవితం వృధా అనుకుంటాం. అసలు మనం జీవించి ఉండటమే వృధా అనిపిస్తూ ఉంటుంది. దీన్ని బాహ్య విషయాల్లో తాదాత్మ్యం చెందడం అంటారు. రెండవది ఏంటంటే, ఈ దేహంతో తాదాత్మ్యం చెందటం. ఈ శరీరంపై ఎంత తాదాత్మ్యం చెంది ఉంటామంటే అసలు జీవించడం అంటే ఏదో పొట్ట కోసం జేబు కోసం అన్నట్టు ఉంటుంది. మనం తిండి కోసం సంపాదించడం కోసమే మన జీవితంలో భావనలో ఉంటాం. ఈ భౌతిక అవసరాలతో ఈ జీవితాన్ని గడిపేద్దాం అనుకుంటాం. అటువంటి దేహం ఏమైనా అనారోగ్యం పాలైనా, వృద్ధాప్యం వచ్చినా, ఏదైనా అవయవాలు కొన్ని అంగవైకల్యం ఏర్పడినా, శరీరానికి గాయాలైనా, ఏం జరిగినా సరే దేహానికి మనం ఎంతలా తాదాత్మ్యం చెందిపోయి ఉంటామంటే ఎందుకు జీవించి ఈ ఆత్మహత్య చేసుకుందాం అన్న భావనలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అది రెండవది, దేహంతో తాదాత్మ్యం చెందటం. మూడవది ఏంటంటే, అతి ముఖ్యమైనది మనసుతో తాదాత్మ్యం చెంది ఉంటాం. మన మనసు ఆలోచనతో ఎంత తాదాత్మ్యం చెందిపోయి ఉంటామంటే మన మనసు ఆలోచనలకి తగినట్టుగా ఈ బాహ్య ప్రపంచం లేకపోయినా, పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోయినా మన జీవితం వృధా అనిపిస్తూ ఉంటుంది. కుటుంబంలో భార్య తన మనసుకు తగినట్టు భర్త ఉండాలని కోరుకుంటుంది, భర్త తన మనసుకు తగినట్టు భార్య ఉండాలని కోరుకుంటాడు. భార్యాభర్తలు ఇద్దరు పిల్లలు తమ మనసుకు తగినట్టు ఉండాలనుకుంటారు. వాళ్ళు ఎవరికి వారు తమ మనసుకు తగినట్టుగా మిగిలిన వాళ్ళు అందరూ ఉండాలనుకుంటారు. అక్కడ కుటుంబంతో కాదు, మొత్తం సమాజంలో అందరూ కూడా మన మనసుకు తగినట్టుగా ఉండాలి అని అనిపిస్తుంది. ఏమాత్రం అలా పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోయినా ఈ జీవితం మీద ఒక నిరాశ, నిస్పృహ, వృధా ఈ జీవితం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మన మనసు ఆలోచనతో అంత తాదాత్మ్యం చెందిపోయి ఉన్నాం. మనం ఎప్పుడు కూడా ఇతరులని మన మనసుకు అనుగుణంగా మారుద్దామని ప్రయత్నిస్తూ ఉంటాం. భార్య భర్తను మార్చాలని ప్రయత్నిస్తూ ఉంటుంది, భర్త భార్యను మార్చాలని ప్రయత్నిస్తూ ఉంటాడు, ఇద్దరు పిల్లల్ని మార్చాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అందరితో ఆగరు. కుటుంబంలో మిగిలిన వాళ్ళందరినీ కూడా తమ అనుకూలంగా మారుద్దామని ప్రయత్నిస్తూ ఉంటారు. అందరితోనే కాదు ఆగరు. బంధువుల్ని, స్నేహితుల్ని, సమాజాన్ని మొత్తం తన మనసుకి అనుగుణంగా మార్చాలని ప్రయత్నిస్తూ ఉంటారు. మనసులో కొన్ని భావనలు ఏర్పరచుకుంటూ ఉంటారు. ఏర్పరచుకుని ప్రపంచం అంతా ఆ భావనతోనే ఉండాలనుకుంటారు. సమాజంలో కూడా
ఈ గ్రామాన్ని తను అనుకున్నట్టుగా మార్చాలని, ఈ జిల్లాని తను అనుకున్నట్టుగా మార్చాలని, రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని, ఒక ప్రపంచం ఉంది కాబట్టి సరిపోయింది, ఈ ప్రపంచాన్ని అంతా తను అనుకున్నట్టుగా, తన భావాలు అనుకున్నట్టుగా ఉండాలని, మార్చాలని మనిషి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎవరి మనసులు వాళ్ళవి, ఎవరి వ్యక్తిత్వాలు వాళ్ళవి. విచిత్రం ఏమిటంటే తన్ని తానే మార్చుకోలేడు, అందరినీ మారుద్దామని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఒక వయసు వచ్చిన తర్వాత, ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు మారటమే కష్టం. ఎక్కడో కోటికొకడు ఉంటాడు తన స్వరూప స్థితిని తెలుసుకుని పూర్తిగా మారగలిగేవాడు. ఎవరైతే తన్ను తాను మార్చుకోలేరో వాళ్ళు నిరంతరం అందరినీ మారుద్దామని ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక్కడ అష్టావకుడు ఏం చెప్తాడంటే, ముందు ఆ భావనలన్నీ పక్కన పెట్టు, ఈ మనోదేహాలతో తాదాత్మ్యం చెందొద్దు. నీవు ఈ మనోదేహాలకు అతీతంగా ఉన్న సాక్షి స్వరూపానివి. నీవు నీ మనోదేహాలను గమనించేవాడివి, నీ మనస్సుని గమనించేవాడివి. నీ మనస్సే ఈ ప్రపంచం, ఈ విశ్వమంతా కూడా నీ మనస్సే. ఎందుకంటే మనం రాత్రి గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు మనసు ఉండదు, సుషుప్తిలో మనసు ఉండదు. మనసు లేనప్పుడు ప్రపంచ భావన ఉండదు. అలాగే మనం దేహం చాలించిన తర్వాత మనసు ఉండదు, మనసు లేనప్పుడు ప్రపంచ భావన ఉండదు. మనసు ఉంటేనే ఈ ప్రపంచ భావన ఉంటుంది, ఈ విశ్వభావన ఉంటుంది. మనసే విశ్వం, మనసే ప్రపంచం. మన భావాన్ని బట్టే ఇప్పటివరకు ఇలా రూపుదిద్దుకున్నాం. యద్భావం తద్భవతి అన్నారు. ఇప్పుడు మనం ఒక సాక్షి స్వరూప స్థితిని పొందాలంటే మన భావాన్ని మార్చుకోవటమే. ఇప్పటివరకు మనం తాదాత్మ్యం చెందిపోయి ఉన్నాం బాహ్య ప్రపంచంతో, దేహంతో, మనసుతో. తాదాత్మ్యం చెందకుండా ఉంటే మన స్వరూప స్థితిని తెలుసుకుంటాం. ఎప్పుడైతే మన భావాన్ని మార్చుకున్నామో మన వాస్తవ స్వరూపాన్ని మనం తెలుసుకుంటాం. ఈ శ్లోకంలో అష్టావకుడు చెప్పింది, యది దేహం పృథకృత్య, నీ దేహభావాన్ని, ఈ దేహంతో తాదాత్మ్యం చెందటం అంటే ఇక్కడ మనసు దేహం రెండింటితో తాదాత్మ్యం చెందటాన్ని నువ్వు వదులుకుంటే చితి విశ్రామ్య తిష్టసి, నీ చైతన్యంలో విశ్రమిస్తావు అని. ప్రతి మనిషి ఏమనుకుంటాడంటే కొన్ని లక్ష్యాలను పెట్టుకుంటాడు. ఒక 10 ఏళ్ల తర్వాత నేను ధ్యానంలోకి వస్తాను, ఒక నిత్య ధ్యాన స్థితిని పొందుతానని. లక్ష్యాలకు అంతే ఉంటుంది. ఒక లక్ష్యం తర్వాత ఇంకో లక్ష్యం అలా వస్తూనే ఉంటాయి. అసలు జీవితం అంటేనే మనం చిన్నప్పటి నుంచి ఎలా నేర్చుకున్నామంటే, జీవితం అంటే ఒక పరుగు పందెంలా, అంత పోటీతత్వం, ఇతరులను అనుకరించటం, ఇతరులతో పోల్చుకోవటం. చిన్నప్పుడు స్నేహితులతో పోటీ పడుతూ ఉంటాం, స్కూల్లో తోటి విద్యార్థులతో పోటీ పడుతూ ఉంటాం, అలా విశ్వవిద్యాలయాల్లో అందరితోనే పోటీ పడుతూ ఉంటాం. అందరికంటే ఎక్కువ డిగ్రీలు తెచ్చుకోవాలని, అందరికంటే గొప్పవాడు అవ్వాలని. రోజు ఉదయం పేపర్ చూసి అందులో ఎవరికైతే ఎక్కువ పేరుందో వాళ్ళే అవ్వాలనుకుంటూ ఉంటాం. అలా ఇతరులతో పోల్చుకుంటూ, అనుకరించుకుంటూ మనం జీవితాన్ని గడుపుతూ ఉంటాం. ఆ పోలికలు, అనుకరణలు ఏమీ ఉండకూడదు. అవన్నీ వృధా ప్రయాస, మనల్ని ముక్త స్థితిలో ఉంచగలవి. ఇక్కడ దేహం అంటే ద ఏ అహం అనే ఒక అర్థం ఉంది. ద ఏ అహం అంటే ఏవైతే నీకు అహాన్ని ఇస్తున్నాయో, ఇక్కడ ఈ స్థూల శరీరం, సూక్ష్మ శరీరం నీ అహానికి కారణమవుతాయి. ఎప్పుడైతే నువ్వు అహాన్ని వదులుకున్నావో అప్పుడు నీవు స్వరూప స్థితిలో ఉంటావు. లక్ష్యాలకి అంతే ఉంది. లక్ష్యాలు గమ్యం చేరాక విశ్రమిద్దాం అనుకుంటే అది సాధ్యమయ్యేది కాదు. ఒక 10 ఏళ్ల తర్వాత నేను విశ్రమిద్దాం ధ్యానంలో అనుకుంటాం. ఆ 10 ఏళ్ళు బతికుండాలి కదా. అలాగే వృద్ధాప్యం వచ్చాక, ఇంకా మనం మృత్యువుకి దగ్గరగా వచ్చాక ఒక అడుగు శ్మశానంలోని, ఇంకొక అడుగు ధ్యానంలోని వేయాల్సి వస్తుంది. ప్రతి మనిషికి కూడా, సమస్త మానవాళి కూడా కోరుకునేది ఏంటంటే ఒక నిత్య ఆనంద స్థితి. ఆత్మ ఆనందమే అందరూ కోరుకునేది. అదే అసలు లక్ష్యం. ఆ అసలు లక్ష్యాన్ని మనం సాధించాలంటే నేటి నుంచి ధ్యానంలో మనం మన చైతన్యంలో విశ్రమించాలి. నేటి నుంచి చైతన్యంలో విశ్రమిస్తేనే మన అసలు లక్ష్యాన్ని మనం, అంటే ఆత్మానందాన్ని పొందగలుగుతాం. చితి విశ్రామ్య తిష్టసి అంటే చితిరూపేణ తిష్టసి అని, అటు సచ్చిదానంద స్వరూప స్థితిలో నీవు ఉంటావని. ఎప్పుడైతే మనం అహాన్ని వదులుకున్నామో, మనం ఏ పని చేస్తున్నా కర్మలు చేయకుండా ఉండటం సాధ్యం కాదు, కర్మలు చేస్తూనే ఉండాలి. కానీ ఏం పని చేస్తున్నా కానీ నేను కర్తను, నేను చేస్తున్నానని అహం ఉండకూడదు. నేను భోక్తను, దీని యొక్క ఫలితాన్ని నేను అనుభవించాలి, ఆ భావన ఉండకూడదు. అహం ఎప్పుడు పోతుందంటే, నేను కర్తను అన్న భావన పోతే
నేను భోక్తను అన్న భావన పోతే, ఆ రెండు భావనలు పోతే అప్పుడు అహం కూడా పోతుంది. అహం ఎప్పుడైతే మన నుంచి మృత్యువుని పొందిందో అప్పుడు మనం ఒక ముక్త స్థితికి వెళ్ళగలుగుతాం. ఇది దేహం పృథకృత్య చితి విశ్రామ్య తిష్టసి. నీ దేహాన్ని నుంచి వేరు చేసుకుని చైతన్యంలో విశ్రమించు. అధునైవ సుఖీ శాంతః. ఈ శ్లోకం మొత్తంలో అతి ముఖ్యమైనది ఏమిటంటే అధునైవ అన్నది. అధునా ఏవ అంటే ఈ క్షణం నుంచే, నీకు ఈ క్షణంలో ఆ భావన ఏర్పడితే ఈ క్షణం నుంచే నీకు సుఖము శాంతము లభిస్తుంది జీవితాంతం. బంధముక్తో భవిష్యసి. అన్ని బంధాల నుంచి ఒక్కసారి ముక్తుడైపోతావు. నీ మనోదేహాలతో తాదాత్మ్య చెందకుండా ఉంటే నీవు ముక్తుడు అవుతావు. తాదాత్మ్యత చెందకుండా ఉండగలగటమే ముక్త స్థితిని పొందటం అంటే. అప్పుడే ఏ ద్వంద్వము కూడా నిన్ను ప్రభావితం చేయకుండా ఉంటుంది. మనం ఈ పంచకోశాన్ని తెలుసుకున్న తర్వాత అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం, ఈ పంచకోశాన్ని తెలుసుకున్న తర్వాత ఈ సాక్షి స్వరూప స్థితిని ఎప్పుడు పొందగలుగుతామంటే పంచకోశ నిరసన విద్య అని ఉంటుంది. అంటే నేతి నేతి అని, అంటే ఇది కాదు ఇది కాదు, ఇది నా వాస్తవ స్వరూపం కాదు, ఇది నా వాస్తవ స్వరూపం కాదు. నేతి అంటే నా ఇది కాదు అని. దీన్ని నివృత్తి మార్గము అంటారు. అంటే ఇది నా వాస్తవ స్వరూపం కాదు అని వెళ్ళటం ద్వారా మనం ఆ సాక్షి స్వరూప స్థితిని పొందుతాం. ముందు 5 కోశాలని అనుభూతి పొంది, నేను కేవలం అన్నమయ కోశాన్ని మాత్రమే కాదు, నేను కేవలం ప్రాణమయ కోశాన్ని మాత్రమే కాదు, నేను కేవలం మనోమయ కోశాన్ని మాత్రమే కాదు, నేను కేవలం విజ్ఞానమయ కోశాన్ని మాత్రమే కాదు, నేను కేవలం ఆనందమయ కోశాన్ని మాత్రమే కాదు. నా వాస్తవ స్వరూపం ఏమిటంటే ఈ 5 కోశాలు నాలో మనోదేహాలుగా ఉన్న వీటిని గమనించేవాడిని, ఈ పంచకోశాలని గమనించేవాడిని నేను అని నీవు తెలుసుకున్నప్పుడు నీ స్వరూప స్థితిని అనుభూతి పొందుతావు. నీ అస్తిత్వాన్ని అనుభూతి పొందాలి, నీ ఉనికిని అనుభూతి పొందాలి. ఎందుకంటే నీవు జీవించి ఉన్నంతకాలం నీ అస్తిత్వం, నీ ఉనికి అది ఎప్పటికీ మారనిదిగా ఉంటుంది, నిత్యంగా ఉంటుంది. నీకు ఎరుక ఉన్నంతకాలం నిరంతరంగా నీ అస్తిత్వం, నీ ఉనికి అనేది ఉంటుంది. అందుకే మన అస్తిత్వాన్ని అనుభూతి పొందాలి, మన ఉనికిని అనుభూతి పొందాలి. మనోదేహాలతో తాదాత్మ్యం చెందకుండా ఈ బాహ్య ప్రపంచ భావన, దేహ భావన, మనసు భావనలకి అతీతంగా మనసును దాటిన మౌన స్థితికి వెళ్ళాలి. ధ్యానము అంటే మనసును దాటిన మౌనం, అంతరంగ ప్రయాణం. బుద్ధికి అందని స్థితి అది. మనసు అప్పుడు ఒక అద్దంలా ఉంటుంది, ఒక దర్పణ ప్రజ్ఞత, సమత ఏర్పడతాయి. ఎప్పుడైతే ఒక సాక్షి స్వరూప స్థితిని పొందామో అప్పుడు మన మనసుని గమనించేవారిలా ఉంటాం, అన్ని బంధాల నుంచి ముక్తులం అవుతాం. అష్టావక్ర గీత మొదటి అధ్యాయంలోని 5వ శ్లోకం చెప్పుకుందాం. నత్వం విప్రాదికో వర్ణ నాశ్రమి నా అక్షగోచర అసంగోసి నిరాకార విశ్వసాక్షి సుఖీభవ. ఈ శ్లోకంలో అష్టావక్రుడు విశ్వసాక్షి సుఖీభవ అని చెప్పడం జరిగింది. నీ మనసే ఈ విశ్వము, నీ మనసుని గమనించేవాడిలా నీవుంటే విశ్వసాక్షిలా ఉంటావు, జీవితం అంతా సుఖంగా ఉంటావని అష్టావక్రుడు మనం ఎటువంటి స్థితిలో ఉండాలో ఈ శ్లోకంలో చెప్తున్నాడు. అష్టావక్రుడు ఈ అధ్యాయంలోని మొదటి 3 సమాధానాల్లో అంతఃకరణ శుద్ధి గురించి చెప్తూ, నీ వాస్తవ స్వరూపం ఏమిటని చెప్తూ, ఆ స్వరూప స్థితిని ఎలా పొందాలి అని 3 విధాలుగా ఆ 3 శ్లోకాల్లోని చెప్పి, ఆ స్వరూప స్థితిని పొందినవాడు, ఒక సాక్షిగా ఉన్నవాడు, ఆ జీవన్ముక్తుడు ఎటువంటి లక్షణాలతో ఈ బాహ్య వ్యవహారాల్లో ఈ ప్రపంచంలో ఉంటాడని ఈ శ్లోకంలో అష్టావక్రుడు చెప్తున్నాడు. నత్వం విప్రాదికో వర్ణ. నా త్వం అంటే నీవు అని. నీవు ఏ వర్ణమునకు చెందినవాడు కావు
అని నిష్కర్షగా చెప్తున్నాడు. మన ప్రాచీన భారతదేశంలో చాతువర్ణ వ్యవస్థ కింద 4 వర్ణాలుగా విభజించడం, మొదట గుణాలుగా ఏర్పడి, ఇక్కడ వర్ణ అంటే అర్థం ఏంటంటే వర్ణించటం, గుణాలని వర్ణించడంతో ఈ వర్ణ వ్యవస్థ ఏర్పడింది. మొదట గుణాల పరంగా ఏర్పడి ఆ తర్వాత జన్మపరంగా మారి ఇప్పుడు అంత భిన్నత్వాన్ని, విద్వేషాలని, స్వార్థపూరితంగా ఈ వ్యవస్థ మారిపోయింది. ఆత్మజ్ఞానికి ఏ వర్ణము ఉండదు, ఏ కులము ఉండదు, ఏ మత వ్యవస్థకి అతనితో సంబంధం ఉండదు. నత్వం విప్రాదికో వర్ణ అంటే నీవు ఏ వర్ణమునకు చెందినవాడు కాదు అని. ఇక్కడ ఈ వర్ణ వ్యవస్థలు ఇవన్నీ కూడా మనోదేహాలకు సంబంధించినవి. సాక్షి స్వరూప స్థితి అంటే మనోదేహాలకి అతీతంగా ఉన్న స్థితి. అది నీ మనసుని గమనించే స్థితి అంతే. నీ దేహం మనసు ఏర్పరచుకున్నవి ఈ వ్యవస్థలు, ఈ కుల వ్యవస్థలు, వర్ణ వ్యవస్థలు, మత వ్యవస్థలు, ఇవన్నీ కూడా. ఎవరైతే దేహంతో అభిమానంతో ఉంటారో, దేహంతో తాదాత్మ్యం చెంది ఉంటారో, మనసుతో తాదాత్మ్యం చెంది ఉంటారో, బాహ్య ప్రపంచంతో తాదాత్మ్యం చెంది ఉంటారో, వాళ్ళే ఇటువంటి వ్యవస్థలని ఏర్పాటు చేసి వ్యవస్థీకరణని సమాజంలో ప్రభావితం అయ్యేలా చేస్తారు. నీవు ఆత్మజ్ఞానిగా, ఒక ముక్త స్వరూపుడిగా ఈ వర్ణ వ్యవస్థలకి అతీతంగా ఉండాలి. నీవే వర్ణానికి చెందినవాడు అని కాదని అష్టావకుడు చెప్తున్నాడు ఈ శ్లోకంలో. అందుకే అష్టావకర గీత అంత ప్రాచుర్యాన్ని పొందలేదు. మన భారతదేశం అంతా కూడా కుల వ్యవస్థతో, వర్ణ వ్యవస్థతో అంత అటువంటి భావజాలంతో నిండిపోయింది. అందుకని అష్టావకర గీత చదివిన వాళ్ళు దీని మీద వ్యాఖ్యానాలు ఇవ్వటానికి కూడా ఇష్టపడరు. ఇతడు అన్ని వ్యవస్థల్ని ఖండిస్తాడు అష్టావకరుడు. నాశ్రమి అంటే నీవు ఏ ఆశ్రమానికి చెందినవాడు కాదని. మన జీవితంలో 4 ఆశ్రమాలుగా మనం తెలుసుకుంటే, మొదటి 20 సంవత్సరాలు బ్రహ్మచర్య ఆశ్రమం కింద, తర్వాత 20 సంవత్సరాలు గృహస్థాశ్రమం కింద, 50 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వరకు వానప్రస్థాశ్రమం కింద, 75 సంవత్సరాల వయసు నుంచి 100 సంవత్సరాల వయసు వరకు సన్యాసాశ్రమం కింద. ఋషులు మన జీవితాన్ని 4 ఆశ్రమాలుగా విభజిస్తారు. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమాలుగా. ఈ ఆశ్రమ వ్యవస్థ అంతా కూడా ఇది మనోదేహాలకు సంబంధించింది. ఈ మనస్సు, దేహము ఈ సమాజంలో ఏర్పరచుకుంది. ఇవి మనసు ఏర్పరచుకున్న భావనలు అంతే. ఇవి ఈ ధర్మ, అర్థ, కామమోక్షాలు అనేవి కూడా ఏంటంటే, ధర్మంగా నీవు ధనం సంపాదించి నీ కోరికలన్నీ తీరిన తర్వాత ఒక మోక్షాన్ని పొందు అని ఒక వరుస క్రమాన్ని సమాజం సూచిస్తుంది. అష్టావక్రుడు చెప్పేది ఏమిటంటే, ఇవి మనసు ఏర్పరచుకున్న భావనలు. ఇవన్నీ నీ వాస్తవ స్వరూపము, నీ మనసుని గమనించే స్వరూపం, నీ మనోదేహాలకి అతీతంగా ఉన్న స్వరూపం. నీ వాస్తవ స్వరూపం ఏమిటని నీవు తెలుసుకోవాలనుకున్నప్పుడు, నేనే వర్ణమునకు చెందినవాడిని కాదు, ఏ ఆశ్రమునకు చెందినవాడిని కాదు అన్న భావన నీలో బలంగా, స్పష్టంగా ఏర్పడాలి. అప్పుడే ఆత్మజ్ఞాన స్థితి లభిస్తుంది. వర్ణ వ్యవస్థకు, ఆశ్రమ వ్యవస్థకు అతీతంగా ఉండాలని అష్టావక్రుడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు. నత్వం విప్రాదికో వర్ణ నాశ్రమి నా అక్షగోచర. అక్ష అంటే కన్ను అని. నీవు ఆత్మస్వరూప స్థితి మన కంటికి కనపడేది కాదు. బాహ్యంగా మన కంటికి కనపడేవి కూడా కేవలం స్థూల భాగాలు మాత్రమే కనపడతాయి. నామరూపాలతో ఉన్న పదార్థాలు మాత్రమే కనపడతాయి. బాహ్య ప్రపంచంలో కూడా మనకి సూక్ష్మంగా ఉన్న చైతన్యం, ప్రాణం ఇవేమీ కూడా మనకు తెలియవు. బాహ్య ప్రపంచంలో కూడా స్థూల భాగాన్ని మాత్రమే మనం చూడగలుగుతాం. సూక్ష్మతరంగా, సూక్ష్మాతి సూక్ష్మంగా, మహాసూక్ష్మంగా ఏమేమి ఉన్నాయనేది కూడా బాహ్య ప్రపంచంలో మనకు తెలియదు. ఇంకా అంతర్ప్రపంచంలో మన మనసును దాటిన ఆ చైతన్య స్థితి మన ఇంద్రియాలకి అనుభవం అయ్యేది కాదు. ఇక్కడ నా అక్షగోచర అంటే కేవలం కన్ననే కాదు, 5 జ్ఞానేంద్రియాలు కూడా అవి అనుభూతి పొందలేవు. అంటే ఇంద్రియాలకి అతీతంగా ఉన్న స్థితి అని.
మనలో 5 జ్ఞానేంద్రియాలు ఉంటాయి. ఈ 5 జ్ఞానేంద్రియాలకి అధిపతిగా మనసుని చెప్తారు. మనం ఏమనుకుంటామంటే ఈ కన్ను చూస్తుంది అనుకుంటాం, కానీ వాస్తవానికి ఈ కన్ను చూడదు. ఎందుకంటే ఈ కన్ను తీసి పక్కన పెడితే ఆ కన్ను చూడదు. అది కేవలం ఈ కన్ను మనసుకి ఈ రూపం యొక్క జ్ఞానాన్ని చేరవేస్తుంది అంతే. కన్ను అనేది కేవలం ఉపకరణం అంతే, అది ఒక లెన్స్లా పనిచేస్తుంది. మనం చెవి వింటుంది అనుకుంటాం, కానీ చెవి వినదు. చెవిని తీసి పక్కన పెడితే అది వినదు. కేవలం మనసుతో అనుసంధానం అయితేనే ఈ 5 ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. 5 ఇంద్రియాలకి అధిపతిగా మనస్సును చెప్తారు. ఈ ఆత్మ చైతన్య స్థితితో ఆ సాక్షి స్వరూప స్థితి, సుషుప్తిలో ఉన్న ఒక విశ్వ చైతన్య స్వరూప స్థితి, అది ఇంద్రియాలకు గోచరమయ్యేది కాదు. 5 ఇంద్రియాలకు కూడా అది గోచరమయ్యేది కాదు. ఎందుకంటే మనసుని 3 స్థితులుగా తెలుసుకోవాలి మనం. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు జాగృత స్థితి అది. రెండవది, మనం నిద్రలోకి వెళ్ళినప్పుడు కొన్ని కళలు వస్తాయి, స్వప్నాలు వస్తాయి, దాన్ని స్వప్న స్థితి అంటాం. మూడవది సుషుప్తి స్థితి, అంటే గాఢ నిద్రలో ఉన్న స్థితి. అది మనసు ఈ 3 స్థితిలోనే ఉంటుంది: జాగృత స్థితి, స్వప్న స్థితి, సుషుప్తి స్థితి. జాగృత స్థితిలో మనకి బాహ్య ప్రపంచ భావన ఉంటుంది, ఈ శరీర భావన ఉంటుంది, మనసు భావన ఉంటుంది, ప్రాణం చైతన్యం ఉంటాయి. నిద్రలోకి వెళ్ళినప్పుడు స్వప్నంలో ఈ కళలు మనకు వస్తున్నప్పుడు స్వప్న సమయంలో బాహ్య ప్రపంచ భావన ఉండదు, మన ఈ దేహ భావన కూడా ఉండదు. మనసు కొన్ని గతంలో ఉన్న జ్ఞాపకాలతో, భవిష్యత్తులో ఉన్న ఆశలు, ఊహలతో, కొన్ని స్మృతుల వల్ల మనసు కొన్ని వికల్పాలకి, వికారాలకి గురై దేశ కాలమాన పరిస్థితుల సంబంధం లేకుండా కొన్ని మనకి స్వప్నాలు వస్తాయి. ఈ కళల్లో మనకి ఈ సమయంలో ఇక్కడ ఉన్నట్టు, వెంటనే ఇంకో దేశంలో ఉన్నట్టు, కాలానికి సంబంధం లేకుండా, ప్రదేశానికి సంబంధం లేకుండా మనకి స్వప్నాలు వస్తూ ఉంటాయి. అంటే మనసు కొంత పనిచేస్తుంది. బాహ్య ప్రపంచ భావన ఉండదు, శరీర భావన ఉండదు, మనసులో కొన్ని వికల్పాలు ఉంటాయి. ఇక గాఢ నిద్రకు వెళ్తే, గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఎక్కడ బాహ్య ప్రపంచ భావన ఉండదు, శరీర భావన ఉండదు, మనసు కూడా ఉండదు. ఏ ఇంద్రియాలకు అధిపతి అయిన మనసు కూడా సుషుప్తిలో ఉండదు. ఆ సుషుప్తి స్థితి ఇంద్రియ గోచరం కాదు అని ఇక్కడ అష్టావక్రుడు చెప్తున్నాడు. మనకి ధ్యానము అంటే ఏమిటంటే, మన ధ్యానంలో మన కళ్ళు మూసుకుని, ఒక సుఖాసనంపై కళ్ళు మూసుకుని, శ్వాస మీద ధ్యాసతో మనసు ఆలోచనలన్నీ కట్ చేసుకుని మనసును శూన్యం చేసుకున్నప్పుడు ఆ సుషుప్తిలో ఉన్న స్థితిని పొందుతాం. మన కళ్ళు మూసుకోగానే బాహ్య ప్రపంచ భావన ఉండదు, శ్వాస మీద ధ్యాసతో మనసును శూన్యం చేసుకోగానే ఇంకా దేహ భావన ఉండదు, మనసు పూర్తిగా శూన్యమైన తర్వాత ఇక మనసు భావన కూడా ఉండదు. కేవలం ఒక మనసును దాటిన మౌన స్థితిని పొందుతాం, ఒక చైతన్య స్థితిని అనుభూతి పొందుతాం. ఇక్కడ ధ్యానము అంటే ఎరుకతో కూడిన సుషుప్తి. ఆ సుషుప్తి స్థితిని మనం అనుభూతి పొందుతాం, ఎరుకతో ఉంటాం. ఎరుకతో కూడిన సుషుప్తిని ధ్యానము అంటాం. ఇక్కడ అష్టావక్రుడు నా అక్షగోచర అన్నాడు, అంటే ఇంద్రియాలకు గోచరమయ్యేది కాదు అని. ఈ విశ్వమంతా ఉన్న చైతన్యం ఈ మనలో జీవ చైతన్యంగా ఉంది. ఈ విశ్వమంతా ఉన్న చైతన్య స్వరూపం, ఈ విరాట్ స్వరూపం, అది ఇంద్రియాలకి గోచరం కాదు, ఇంద్రియాలకి మనసుకి అతీతంగా ఉన్న స్థితి అని అష్టావక్రుడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు. నత్వం విప్రాదికో వర్ణ, నీవు ఏ వర్ణ వ్యవస్థకి సంబంధించిన వాడివి కాదు. నా ఆశ్రమి, నీవు ఏ ఆశ్రమ వ్యవస్థకు సంబంధించిన వాడివి కాదు. అవన్నీ మనస్సు ఏర్పరచుకున్నవి. మనోదేహాలతో తాదాత్మ్య చెందిన వాళ్ళు మాత్రమే, దేహాభిమానులు మాత్రమే, ఈ దేహాభిమానం అన్న పాసంలో ఇరుక్కుపోయిన వాళ్ళు మాత్రమే అవి కల్పించి సృష్టిస్తారు ఆ వ్యవస్థలన్నీ కూడా. నీవు ఏ వ్యవస్థకు చెందినవాడు కాదని ఇక్కడ స్పష్టంగా అష్టావక్రుడు చెప్తున్నాడు. అలాగే ఈ విశ్వ చైతన్య స్వరూపాన్ని కూడా మనం ఇంద్రియాలతో అనుభూతి పొందలేం. ఇంద్రియాలకి, మనసుకి దాటిన స్థితిలో ఉంటుంది అది అని ఇక్కడ అష్టావక్రుడు చెప్తున్నాడు. నీవేవి కాదో ఈ మొదటి పాదంలో చెప్తూ, అంటే వర్ణ వ్యవస్థకు సంబంధించిన వాడు కాదు, ఆశ్రమానికి సంబంధించిన వాడు కాదు,
ఆ స్థితి కూడా ఇంద్రియం గోచరం కాదు అని చెప్తూ నీవేం అయి ఉన్నావో అంటే నిస్సంగోసి అంటే నీకు ఏ సంగత్వము లేదు, నిరాకార అంటే నీ వాస్తవ స్వరూపానికి ఆ విశ్వ చైతన్య స్వరూపానికి ఏ ఆకారము లేదు అని, ఏ సంగత్వము లేదు, ఏ ఆకారము లేదు ఆ చైతన్య స్వరూపానికి. నీవు ఆ స్థితిని అనుభూతి పొంది కేవలం ఒక సాక్షిగా నీ మనోదేహాలను గమనించు. ఈ మనసే నీ విశ్వం, ఈ మనసే ఈ ప్రపంచం. నీ మనసు ఉన్నప్పుడే ఈ ప్రపంచ భావన ఉంటుంది. నీవు సాక్షిగా ఉన్నప్పుడు నీవు ఒక విశ్వసాక్షిగా ఉంటావు. అలా నీవు విశ్వసాక్షిగా ఉన్నప్పుడు జీవితం అంతా సుఖంగా ఉంటావని అష్టావకుడు చెప్తున్నాడు. ఇక్కడ అసంగోసి అంటే సంగత్వం లేనివాడువు. ఈ సంగత్వం లేకపోవటం అనేది మనం కొంచెం వివరంగా చెప్పుకుందాం. ఋషులు మన ఈ భౌతిక దేహాన్ని, స్థూల దేహాన్ని భూమితో పోలుస్తారు. ఈ దేహాన్ని భూమి, నీరు, ఈ ఉపరితలంతో పోలుస్తారు. ఈ శ్వాసని వాయువుతో పోలుస్తారు. మనసుని మేఘాలతో పోలుస్తారు. మనసుని ఎందుకు మేఘాలతో పోలుస్తారంటే గాలి ఎటు వీస్తే అటు మేఘాలు వెళ్ళిపోతూ ఉంటాయి. మన ఆలోచనలు కూడా అలా అన్ని వైపులకి ఆలోచనలు వెళ్ళిపోతూ ఉంటాయి మేఘాల్లో. గాలి ఎటు వీస్తే అటు వెళ్ళిపోతున్నట్టు ఉంటాయి మేఘాలు. అలాగే బాగా ఆనందం వచ్చినప్పుడు మనకి మేఘాల నుంచి వర్షం వచ్చినట్టుగా, బాగా ఉద్రేకం వచ్చినప్పుడు మేఘాల్లో మెరుపు వచ్చినట్టుగా, ఇలా వర్షం మెరుపుల్లా మనలో కూడా ఆనందం, ఉద్రేకాలు వస్తూ ఉంటాయి. మనసు ఆలోచనలు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి, అలా మేఘాలు వచ్చి వెళ్ళిపోతున్నట్టు. అందుకని మనసుని మేఘాలతో పోలుస్తారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మేఘాలకి పైన ఏముంటుంది? మేఘాలకి పైన ఆకాశం ఉంటుంది. ఆ ఆకాశం నిర్మలంగా, ప్రశాంతంగా ఉంటుంది. ధ్యానంలో మనం పొందే స్థితి కూడా అదే. ఈ మనసును దాటిన మౌనం అంటే ఆకాశం లాంటి నిర్మల ప్రశాంత స్థితిని పొందుతాం. ఇక్కడ సాక్షితత్వము అంటే ధ్యానం ఒక మార్గం మాత్రమే ఆ ఆకాశ స్థితి పొందటానికి, ఆ నిర్మల ప్రశాంత స్థితిని పొందటానికి ధ్యానం ఒక మార్గం. సాక్షితత్వం అంటే ఆకాశంలా మన అంతరంగం ఎప్పుడు ఉండాలి, అంటే నిర్మలంగా, ప్రశాంతంగా మన అంతరంగం ఉండాలి. ఆకాశం మేఘాలను చూస్తున్నట్టుగా మన జీవితంలో మన మనసు అనే మేఘాలని గమనించేవాడిలా ఉండాలి. నిత్య ధ్యాన స్థితి అంటే నిత్యం నీ అంతరంగం ఒక ఆకాశం లాంటి నిర్మల ప్రశాంత స్థితిలో ఉంటుంది. ఎలాగైతే ఆకాశం మేఘాలను చూస్తున్నట్టు ఉంటుందో అలా నీ మనసులో జరిగే ఆలోచనలను, ఈ వచ్చిపోయే ఈ హర్షాన్ని, ఉద్రేకాన్ని, అన్నిటిని కూడా, అన్ని ద్వంద్వాలని కూడా నీవు గమనించేవాడిలా ఉండాలి. ఆకాశానికి మేఘాలతో ఏ సంగత్వము ఉండదు కదా. మేఘాలు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి కానీ ఆకాశానికి మేఘాలతో ఏ బంధము ఉండదు కదా. అలాగే నీకు కూడా ఏ సంగత్వము లేదు, ఏ బంధము లేదని అష్టావక్రుడు చెప్తున్నాడు. నీవు ఒక ఆకాశ స్వరూపంగా తెలుసుకో. ఆకాశం ఆత్మ అంటారు, ఆకాశం ఆత్మ, ఆకాశం బ్రహ్మ అంటారు. నీవు ఒక ఆకాశ స్థితిని పొందు. ఈ వచ్చిపోయే మేఘాలను గమనించేవాడిలా ఉండు, అంటే నీ మనసు ఆలోచనల్ని గమనించేవాడిలా ఉండు అని మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆకాశానికి మేఘాలతో ఏ సంగత్వం లేదని. నీవు కూడా అటువంటి సంగత్వము లేని ఆకాశ స్వరూపానివి అని అష్టావకుడు చెప్తున్నాడు. మనం సూర్యుని సాక్షి అంటాం. సూర్యుని సాక్షి అని ఎందుకంటామంటే సూర్యుడి నుంచి కాంతి కిరణాలు వచ్చి భూమి మీద పడుతూ ఉంటాయి. భూమి మీద ఎన్నో వ్యవహారాలు జరుగుతాయి. ఆ కాంతి కిరణాలు ఎన్నో మార్పులు చెందుతాయి, పరావర్తనం చెందుతాయి, ఎన్నో మార్పులు జరుగుతాయి. భూమి మీద ఎన్నో వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి, ఎన్నో జీవరాశులు ఉద్భవిస్తూ ఉంటాయి. కానీ భూమి మీద ఏ వ్యవహారాలు జరిగినా అవి సూర్యుడిని ఏం ప్రభావితం చేయవు కదా. సూర్యుడి నుంచి కాంతి కిరణాలు వచ్చి భూమి మీద పడుతూ ఉంటాయి. భూమి మీద ఏ వ్యవహారాలు జరిగినా సూర్యుడిని ప్రభావితం చేయవు. అలాగే నీలో కూడా చైతన్య కేంద్రం ఉంటుంది. దాని ప్రజ్ఞా సూర్యుడు అంటారు. మన ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారం స్థితికి వెళ్ళినప్పుడు ఆ ప్రజ్ఞా సూర్యుడిని, ఆ ప్రకాశ స్వరూపాన్ని మనం అనుభూతి పొందుతాం. నీలో ఆ చైతన్య కేంద్రం ఉంటుంది. ఆ చైతన్య కేంద్రం నుంచి
మనో ఆలోచనల ప్రవాహం వచ్చి ఈ బాహ్య ప్రపంచంపై పడుతుంది. ఎలాగైతే సూర్యుడి నుంచి కాంతి కిరణాలు వచ్చి భూమి మీద పడతాయో అలాగే నీ చైతన్య కేంద్రం నుంచి మనో ఆలోచనల ప్రవాహం నీ దేహంపై బాహ్య ప్రపంచంపై పడుతుంది. భూమి మీద జరిగిన వ్యవహారాలు ఎలా అయితే సూర్యుడిని ప్రభావితం చేయవో అలాగే ఈ బాహ్య ప్రపంచంలో జరిగిన ఏ వ్యవహారాలు కూడా నీ దేహంలో వచ్చే ఏ మార్పులు కూడా నీ మనసులో వచ్చే ఏ ఆలోచనలు భావాలు మార్పులు కూడా నీ చైతన్య కేంద్రాన్ని నీవు జీవించి ఉన్నంత వరకు ఎరుకతో ఉన్నంత వరకు ఏమీ ప్రభావితం చేయవు.